ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. స్వామీజీ చెప్పే ఒక్క నామము మీ జీవితాన్ని మారుస్తుంది. ఇది తమ్ముడేన్. ఏమిటిది? స్వామీజీ చెప్పే నామము జీవితాన్ని ఎలా మారుస్తుంది ఏమిటి? సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్లో అనేక పరిష్కారాలు, సమస్యలకు పరిష్కారాలను బాబా ఆదేశంతో, బాబా కృపతో, బాబా ఇచ్చినటువంటి జ్ఞానముతో మీ అందరికీ అందించడం అనేది జరుగుతుంది. ఆ ఒక్క నామము నిజంగా అత్యంత శ్రేయోదాయం. మీరు అపాయింట్మెంట్ తీసుకోలేని పరిస్థితుల్లో ఉంటే అందులో ఉన్న నామాన్ని చక్కగా, మీ సమస్యకున్న నామాన్ని జీవితాంతం స్మరించే ప్రయత్నం చేయండి. 100 రోజులకు 50 రోజులకు అది చెప్తున్నాం, కానీ కంటిన్యూస్గా చేస్తే చాలా మంచిది, సత్ఫలితాలు ఉంటాయి. అపాయింట్మెంట్ తీసుకునే పరిస్థితుల్లో ఇప్పుడు ఏమవుతుందంటే, ఒకరు అడిగారు మొన్న, అందుకే వీడియో చేస్తున్నాను, స్వామీజీ నాగదోషానికి ఈ నామం చెప్పారు కదా, ఇప్పుడు నేను అపాయింట్మెంట్ తీసుకుంటే నాకు నాగదోషం ఉందని తెలుస్తుందని చెప్పారు, మరి నామం మార్చి వేరే చెప్తున్నారు ఎందుకని అడిగారు వారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, జనరల్గా చెప్పటం వేరు, వ్యక్తిగతంగా నాతో మాట్లాడినప్పుడు ఆ ఒక్కటే కాకుండా వారికి ఎటువంటి సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యలకు కలిపి రకరకాల బీజాక్షరాలను సంపుటీకరించి వారికి నామాన్ని ఉపదేశించడం అనేది జరుగుతుంది, చెప్పటం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ వ్యత్యాసం అనేది ఉంటుంది. ఇక్కడ పాయింటెడ్గా మనం చెప్తాం కాబట్టి, అందుకని ఆ కన్ఫ్యూజన్ ఏమి వద్దండి. నేను చాలా మంది అడుగుతున్నారు, అందులో ఇట్లా ఉంది, మీరు ఇక్కడ పర్సనల్గా మాట్లాడితే మీరు మార్చి చెప్తున్నారు ఎందుకని. మార్చడం అంటే ఒక్క పాయింట్ కోసం కాదు. ఉదాహరణకు ఒకరికి నాగదోషం ఉంటుంది, లేదు ఉదాహరణకు ఒకరికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి, అందులోనే ఆరోగ్య సమస్యలు ఉంటాయి, అందులోనే పిల్లలు సరిగ్గా చదవకపోవడం అనేది ఉంటుంది. అప్పుడు ఏ నామం కావాలి అంటే ఆ మూడింటికి సంబంధించిన అంశాలన్నీ కలిపి మీకు నామం చెప్పటం అనేది జరుగుతుంది. ఈ వీడియో ముఖ్యంగా మీ డౌట్ తీర్చడానికి నేను చేస్తాను. చాలా మంది అడిగారు, స్వామీజీ మీరు దునిలో మూలికలు వేయమంటున్నారు కదా, మా మందిరాలలో అగరబత్తి స్టిక్స్ కూడా వేయనివారు, చివరికి తాళాలు వేస్తున్నారు, మేము దునిలో ఏం చేయాలి? దానికి పరిష్కారం ఒకటే, ఏ మందిరాల్లో దునిలో మూలికలు వేయనిస్తున్నారో ఆ మందిరాల్లో మీరు మూలికలు వేయండి, అవకాశం ఉన్నవారు. ఒకవేళ అవకాశము లేకపోతే చక్కగా మీ ఇంట్లోనే మట్టి మూగుడు కానీ రాగి పాత్రం కానీ ఏదైనా సరే, మూగుడు అంటే మట్టిది కుండ మీద పెడతాం కదండి, ఆ మూత తీసుకొని ఈ మూలికలు అందులో వేసి కర్పూరంతో ఇంట్లోనే కాల్చేయండి. ఇది కాల్చేటప్పుడు కిటికీలు తలుపులు తెరిచించండి. ఎందుకు? ఇంట్లో కాల్చటం వలన గృహశుద్ధి అవుతుంది. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్ని తప్పకుండా బయటకు వెళ్ళిపోవటం అనేది జరుగుతాయి. కాకపోతే కాల్చే ముందు ఏం చేస్తారంటే, మూలికలు చేతిలో పట్టుకొని మీకు ఏ కోరిక కోసం మీరు చేస్తున్నారో అది చెప్పుకొని అందులో పాత్రలో మూలికలు వేయండి. అలా వేసి మీరు కనుక కర్పూరంతో దహనం చేసినట్లయితే తప్పకుండా సత్ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యము. ఆ తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏం చెప్పబోతున్నానంటే, నా దగ్గర వేల మంది అపాయింట్మెంట్స్ తీసుకున్నారు. అపాయింట్మెంట్స్ తీసుకున్న వారైనా లేదా ఛానల్లో డైరెక్ట్గా వినేవారైనా సరే, ఎవరైనా సరే ఈ నామం ఏదైతే మీకు చెప్పడం జరుగుతుందో ఆ నామాన్ని మీరు కంటిన్యూస్గా చేసే ప్రయత్నం చేయండి. దానివల్ల సత్ఫలితాలు ముమ్మాటికి లభించే తీరుతాయి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి విశ్వచైతన్య స్వామీజీ ఫేస్బుక్ ప్రొఫైల్. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. జై సాయినాథ్. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్పడం అనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్.